కలెక్టర్ సార్ డిఆర్డీ తరఫున లోన్ ఇచ్చారు సార్. 6 నెలల నుంచి నడుపుకుంటున్నాం సార్. ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చి తీసేయమంటుంది సార్. తీసేయమంటే మేము ఎట్లా బతకాలి సార్ అని ఎంత వేడుకున్నా ఇంటలేరు సార్. వినకపోతే ఇక్కడ ఎంపీ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయినాము, ఎవ్వరూ పట్టించుకుంటలేదు. వాళ్ళు లెటర్ ఇచ్చినా కానీ పక్కకి వేసింది సార్. పక్కకెత్తే మేము ఎట్లా మాకేం తోయని పరిస్థితిలో అన్నలు ఆదుకున్నారు. ఆడికి పోయినాము, కోర్టు దగ్గర పోయినాం సార్. మాకు ఒక లాయర్ సాయం చేసింది. అందరూ పేదలకు కానీ అందరూ సాయం చేస్తారు సార్. కోర్టులో తీర్పు వచ్చింది సార్ ఇలా తీయమని. ఈరోజు తీయంగానే వాళ్ళు వచ్చి కలెక్టర్ సార్ వీళ్ళను ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మేము వేరేది ఇస్తామమ్మా, ఇది కలెక్టర్ సార్ పోయింది కదా, కొత్త చేపిస్తామని దొంగ సంతకాలు పెట్టుకున్నారు సార్. ఎందుకు పెట్టుకుంటారంటే ఇప్పుడే ఇస్తామమ్మా, మళ్ళీ ఇది మంచిగా చేసి ఇస్తామని అన్నారు. అనగానే నమ్మి పెట్టినా సార్. ఇక ఆయన ఊరికి కలెక్టర్ దగ్గర ఉన్నాడు, మేము బయటకు వస్తలేడు. మేము కలెక్టర్ దగ్గరికి సార్ ఇట్లా మాది ఏం రాసిరో చూస్తాం సార్ అంటే కూడా మమ్మల్ని నెట్టేసింది సార్. నెట్టేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం సార్. ఈరోజు హాట్ టాపిక్ ఏదైనా నడుస్తుందంటే కలెక్టరేట్ ముందటున్న వనితా టీ స్టాల్ను మరియు విజయ డైరీని తొలగించడం మీదనే కలెక్టర్ గారు ఒక పంతానికి వెళ్ళారు. ఒక చిరు వ్యాపారులు, అది కూడా ప్రభుత్వం పెట్టించిన మహిళలు రెండు డబ్బాలు పెట్టుకొని ఇక్కడ జీవనం సాగిస్తుంటే పాత కలెక్టర్ గారు ఆర్డర్ కాపీ ఇచ్చి కలెక్టరేట్ ముందర పెట్టుకోండి అని అఫీషియల్గా ఇక్కడ ఇస్తే, ఇప్పుడు కొత్త కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు వచ్చి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు మీరు తీసేయాలి ఎంక్రోచ్మెంట్ అంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, జనగామ జేఏసీ పక్షాన, మీకు జనగామలో ఎంక్రోచ్మెంట్ అంటే మీరు జనగామలో ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా, జనగామలో ఇక్కడ చిన్న గేట్ గల్లీ అని ఉంటుంది, ఇక్కడ నడవడానికి కూడా వీలుండని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఘోరమైన ఎంక్రోచ్మెంట్లు ప్రైవేటు వ్యక్తులు రోడ్లు కబ్జా చేసుకొని తిరుగుతుంటే కలెక్టర్ గారికి కనబడతలేదు. కానీ ప్రభుత్వం వీళ్ళను ఊర్లో బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి కలెక్టరేట్ ముందర ఉపాధి చేసుకోండి అని ఇచ్చిన వాళ్ళని తీసేయాలని హైకోర్టు స్టే ఇచ్చినా కూడా దీన్ని ఏదో ఒక రకంగా తీసేయాలి అని జిజ్జుకుపోయి ఆఖరికి అంటే ఒక మహిళల్ని బతకకుండా చేయాలి, వాళ్ళ జీవనం కొనసాగకుండా చేయాలి, నా మీద కలెక్టర్ హైకోర్టుకు పోతారా అని చెప్పేసి తను ఒక కక్షపూరితంగా చర్యలు చేపడుతున్నాడు. మేము ఈ కక్షల్ని ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తున్న చర్యలను మేము ఖండిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ప్రభుత్వ పథకంగా వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని ఎటువంటి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవనోపాధికి ఇబ్బందిగా కలగకుండా చేయాలని చెప్పేసి మేము జనగాం జిల్లా జేఏసీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.